హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు రిట్ టు రాక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంత ముందు వీడియోలో నేను బండి కొన్నా, అది ఎలా కొన్నా, ఎంత కష్టపడి కొన్నా, దాన్ని ఎన్నుకున్న స్టోరీ ఏంటిది అని అన్నీ చెప్తా అన్న కదా. అండ్ ఈ వీడియోలో మొత్తం చెప్తా. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ మీరు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతారు. అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ లైఫ్ ఇలాగే ఉంటుందని మీరు కూడా అనుకుంటారు. అండ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఒక బండి కొనాలంటే. లైక్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కంపల్సరీగా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. హలో మామ, ఇక నేను కొన్న బండి అయితే టీవీఎస్ రైడర్ 125cc 2025లో కొన్నా. 2025 జనవరి 20 నాడు తీసుకున్నా. అండ్ ఇది కొని ఆల్మోస్ట్ ఇయర్ అండ్ హాఫ్ అవుతుంది. యాక్చువల్లీ నా డ్రీమ్ బైక్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, అపాచీ RTR 310 బైక్ ఉండే. కానీ ఇక అంత బడ్జెట్ లేకుండా, అది 3 lakhs అబోవ్, దగ్గర దగ్గర 4 lakhs అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్. అంత బడ్జెట్ లేకుండే అండ్ లాస్ట్లో NS 200 తీసుకుందాం అని అనుకున్నా. అది కూడా ఒక డ్రీమ్ బైకే ఉండే. అండ్ తీసుకుందామని చూసా కానీ అసలు నాకు బండి కొన్న అవసరం ఎప్పుడు వచ్చిందంటే, డ్రీమ్ బైక్ అందరికీ ఉంటుంది కానీ అవసరానికి ఉండే బండి అది వేరే ఉంటుంది. నా ఆలోచించి నాకు అసలు అవసరం ఎప్పుడు వచ్చిందంటే, మెయిన్ థింగ్ అటు ఇటు కొన్ని సిచ్యువేషన్లకు వెళ్ళాలంటే, కొన్ని ప్లేస్లకు వెళ్ళాలంటే బైక్ కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అండ్ అలాంటి ప్లేస్లలో వెళ్ళాలంటే కొన్ని ఫ్రెండ్స్ని అడిగినాం. లైక్ ఇప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నా, లైక్ కాలేజ్లో ఫెస్టివల్స్ వెళ్ళాలన్నా, బస్కి వెళ్ళడం అంత మన అసలు యూత్కి బస్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఉండదు. అండ్ అంతే నేనేం చేసినాం, సో బండి అంటే ఫ్రెండ్స్ వాళ్ళని అడిగినాం. కొందరు ఒకసారి ఇస్తారు, ఒక్కొక్కసారి ఇయ్యరు. వాళ్ళైనా ఎంతగానో ఇస్తారు, ఒక్కొక్కసారి ఇయ్యరు. అండ్ ఒక సిచ్యువేషన్లో పోయిన 2 years బ్యాక్ అండ్ 2 years బ్యాక్ మా డాడీకి హెల్త్ బాగాలేకుండే పక్కన ఉన్న విలేజ్కి హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఇక పక్కన మళ్ళీ డాడీ హెల్త్ బాగాలేదు కదా, బస్సులో తీసుకుపోవడం, బస్ జర్నీ బాగుండదని బండి వాళ్ళని అడిగితే ఎవరు ఇవ్వలేదు యాక్చువల్ నాకు. హెల్త్ బాగాలేదన్నా ఎవరు అసలు ఎలాంటి రీజన్ చెప్పిన అంటే, చిన్న అంటే వాళ్ళు ఆ చిన్న రీజన్కి వాళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చు బండి లేకున్నా. అలాంటి రీజన్ కూడా బండి ఇవ్వలేరు. అలాంటి రీజన్లు చెప్పిళ్ళు. సో నాకు కూడా అనిపించింది బండి ఉంటే బాగుంటుంది అని చాలా రియలైజ్ అయ్యి కానీ నా దగ్గర అమౌంట్ లేదు. అమౌంట్ లేని బండి ఎట్లా ఉంటాం అని ఆలోచించి సో మా తెలిసిన అన్న వాళ్ళు ఇట్లా వర్క్ వెళ్తున్నట్టు, లైక్ సెంట్రింగ్ వర్క్ వెళ్తారు. లైక్ మీకు తెలిసే ఉంటుంది సెంట్రింగ్ వర్క్. అండ్ ఆ వర్క్కి వెళ్ళడం నేను స్టార్ట్ చేసిన. ఆ వర్క్ నాకు అసలు అంతా తెలియకపోవచ్చు. అంటే ఇక నేను బండి కొనాలి ఫిక్స్ అయినా కాబట్టి వెళ్ళినాం. అక్కడ నాకు ఏది తెలియకపోవచ్చు. ఏ పనికి వెళ్ళినా నార్మల్గా మాటలు అనేవారు ఉంటారు అండ్ ఉన్నారు. లైక్ తిట్టారు, చేశారు, అన్నీ అయినా భరించుకుంటూ పనికి వెళ్ళినాం, చేసుకున్నాం. అండ్ ఇక ₹1,00,000 ఎట్లా సంపాలి నేను ఒకసారి. ఎట్లా అంటే, ఇది నేను కొన్నది అసలు నాకు అరౌండ్ మొత్తం 1,26,000 అలా పడ్డది. అన్నీ అంతా అమౌంట్ ఒకసారి సంపాదించాలంటే లేదు. యాక్చువల్లీ చిట్టీలు వేస్తారు చూసినాం. ఆ చిట్టీలు వేసినప్పుడు మామతో నేను ఒక చిట్టి వేయించిన, లైక్ 1 lakh చిట్టి అంటారు చూసినా. అందరూ ఇళ్ళల్లో అమ్మ నాన్నలు అందరూ వేస్తారు కదా, అలా వేయించి సో నేను ఒక మంత్లీ 5,000 అలా, ఓన్లీ 5,000 మందం. నాకు బండి ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏదన్నా అవసరం లేదు నాకు, బండి ఫస్ట్ అని ఓన్లీ 5,000 మందమే. నేను వర్క్కి వెళ్తాను, మిగిలిన కాలేజ్ చేసుకుంటుంటే అలా 1 monthకి ప్రతి మంత్కి 5,000 అట్లా ఒక 8 months పే చేసి, అండ్ 8 months తర్వాత ఆ చిట్టి అయితే తీసుకున్నాం. చిట్టి ఎత్తుకున్నాం అంటారు. అండ్ చిట్టి ఎత్తుకున్నాక మాకు 8 monthsకి 1,08,000 అలా వచ్చింది. 1,04,000 వచ్చింది. 4 months తర్వాత నాకు 1K యాడ్ అవుతాయి. సో అలా మాకు 1,08,000 4,000 వస్తే ఆ 4,000 పక్కెట్టి. అండ్ దానికి ఇంకా మనకు 1 lakh బండి అంటే అన్నీ చూసినాం. ఇక NS తీసుకుందాం అని అనుకున్నాం కానీ NS ఉండే 200 లక్ష దగ్గర అది 1,80,000 1,90,000 అలా ఉంది. ఇక అంత బడ్జెట్ అంటే ఎట్లా అని చూసిన. అంత ఫ్రెండ్ వాళ్ళది ఒక బైక్ సేమ్ NS 160 ఉంటే నార్మల్ ఇంటికి తీసుకొస్తే ఒకసారి మమ్మీని ఎక్కించుకొని ఎట్లా వెళ్దాం, అమ్మ కూడా కంఫర్ట్గా ఫీల్ అయి ఉండాలి కదా, తర్వాత కొన్నాక ఇబ్బంది పడద్దు, ముందే చూసుకునేది బెటర్ కదా అని. అంటే కొనుక రాకముందే వేరేటోళ్ళ బండి తీసుకొచ్చి మా అమ్మని ఎక్కమంటే ఎక్కనికి అర్ధ గంట టైం పట్టింది.
అర్ధగంట టైం పట్టిందంటే అమ్మ గిట్ల అయితే నడవది. రేపు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎట్లా వెళ్ళాలంటే అర్ధగంట టైంలో మళ్ళీ కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. సీటు కూడా కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ ఫీల్ అవుతలేదు ఎట్లా. అండ్ మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వెళ్ళాలంటే కష్టం అవుతుంది. ఆలోచించి సో అది కూడా మనకు బెటర్ కాదు. ఫస్ట్ మన ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏదైనా ఆలోచిస్తాం. ఎవరికైనా ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా అని ఆలోచించి ఇక 1 lakh నాకు చిట్టి వచ్చినాయి. సో ఇంకా అట్లీస్ట్ ఒక 1,50,000 తీసుకుందాం ఏదైనా బండి అని అనుకున్నా. చూసినా ఏది చూసినా అన్నీ ఎక్కువనే ఉన్నాయి, 1,50,000 అబోవ్ ఉన్నాయి. అండ్ రైడర్ చూసినాం, రైడర్ 125cc అండ్ నాకు ఇంకా అరౌండ్ ఇంకా ఒక 30,000 కావాలి ఎక్స్ట్రా. నా దగ్గర 1 lakh ఎట్లా అని ఆలోచిస్తే అండ్ నేను పనికి వెళ్ళే కాడికే అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నాను. నేను పనికి వచ్చి కడతా అని అడ్వాన్స్ అప్పుగా ఎంత తీసుకున్నా 30,000 తీసుకున్నాను. 30,000 తీసుకొని అండ్ ఈ బండి అయితే చూసినాం. అండ్ కొందరు మామూలు కూడా అన్నారు, ఎందుకు 1 lakh బండి 1 lakh లోప తీసుకుంటే సరిపోదా. కొందరు అన్నారు ఇంకా సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటే సరిపోదా అన్నారు. కానీ మా అమ్మ కూడా ఆలోచించి మా అమ్మ నాకు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంటే మళ్ళీ రిపేర్ రావడం అండ్ మళ్ళీ ఏదైనా పోతే దాన్ని ఖాళీగా ఉంచినా దానికి రోడ్ రిపేర్ అవుతుంది. అదే కొత్త బండి తెచ్చి దగ్గర పెట్టుకున్నా ఏం కాదు కొన్ని టైమ్స్ అని ఆలోచించి అంత కొత్త అయితే ఆర్డర్ ఇచ్చినాం. అట్లా కూడా కొన్ని లొల్లీలు అయినాయి ఇంట్లో కామన్గా. చిన్న ఇష్యూలు అవుతాయి కదా, అవన్నీ ఫేస్ చేసి అన్న బండి అయితే ఒకసారి ఒక రోజు అయితే అండ్ నాకు ఇదే కలర్ నాకు ఈ కలరే నాకు మెయిన్గా నచ్చింది. లైక్ అప్పుడే ఇది 125cc ఐగో ఎడిషన్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది లైక్ అండ్ ఇక్కడ టీవీఎస్ ఐగో అసిస్టెంట్. అండ్ ఈ బండి నాకు చాలా అంటే చాలా నచ్చింది. లైక్ నార్మల్ రైడర్లు అంటూ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, ఎల్లో ఉంటాయి, అవన్నీ కలర్లు ఓకే. అండ్ దిస్ ఈజ్ ద కలర్, ఇది గ్రే కలర్, ఇది నాజ్రో గ్రే కలర్ అండ్ వీల్స్ రెడ్ వస్తుంది. ఇది అప్పుడే లాంచ్ అయింది, కొత్త లాంచ్ అయింది. సో నాకు కూడా ఇదే ఫిక్స్ అయింది. అండ్ ఒకసారి మా ఫ్రెండ్ గారికి ఒకటి సేమ్ ఇస్ ఉంటుందండి, అది తీసుకొచ్చి మా అమ్మని ఎక్కువంటే సో కంఫర్టబుల్ ఫీల్ అయింది. అలా ఒక రైడ్ వేసి వచ్చినాం అమ్మతోటి. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇది బండి ఫిక్స్ అని ఇక నేను కూడా ఇదే బండి ఫిక్స్ అయినా. అండ్ ఇది నార్మల్ రైడర్ కంటే ఇది ఐగో ఎడిషన్ బండికి కొంచెం సీటు చిన్న ఉంటుంది, హైట్ ఎట్లా అంటే కొద్ది దాని నార్మల్కి కొంచెం హైట్ ఉంటుంది. ఇది ఐగో ఎడిషన్ కొద్దిగా చిన్న ఉండి అండ్ సీట్ కొంచెం వెడల్పు ఉంటుంది. అండ్ మన పేరెంట్స్ కూర్చోనికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మమ్మీ వాళ్ళు వన్ సైడ్ కూర్చుంటారు కదా, సో అలా బండి అయితే ఒకరోజు పోయి బుక్ చేసినాం. అండ్ ఆ తర్వాత తీసుకునే రోజు కూడా కొన్ని ఇష్యూలు అయినాయి, లొల్లీలు అయినాయి. ఆ తర్వాత తీసుకొని ఇక నేను బండి అయితే తీసుకున్నా, అదైతే సొంత పైసలతో అయితే కాదు. అది ఏం చేసినాం, ఇక 1 lakh ఎట్లా చిట్టి ఎత్తుకుని ఇంకా చిట్టి కట్టాలి. ఎత్తుకున్న కాంచాలి 6,000 కట్టాలి. ఎత్తుకోముందు 5,000 కట్టినాం, కానీ ఎత్తుకున్న తర్వాత 6,000 కట్టాలి. ఎట్లా అని అంత నేను అటు కాలేజ్, నాకు అప్పుడే ఎగ్జామ్స్ నడుతున్నాయి, ప్లస్ ఇటు చిట్టి కట్టాలి. అది టైం టు టైం కట్టాలి. ఒకరోజు 2 days అంటే అవుతుంది. తర్వాత వాళ్ళు మాట్లాడితే మనం మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా నేను ఎక్స్ట్రా తీసుకునే 30,000 ఉంది. అంత ఏం చేసిన అప్పుడే ఎగ్జామ్స్ ఫినిష్ అయినాక మాకు రిజల్ట్ రానికి దగ్గర 1 month అండ్ హాఫ్ అవుతుంది. ఇప్పుడు 2 months అవుతుంది రిజల్ట్ రానికి. అప్పుడు 1 month అండ్ హాఫ్ అయితే 1 month అండ్ హాఫ్ కరెక్ట్ రోజులు 30 + 15 30 45 రోజులు కంటిన్యూస్గా వర్క్ వెళ్ళి ఆయనకి 30,000 దింపి అండ్ నెక్స్ట్ మంత్కి ప్రిపేర్ చేసుకుంటుందండి. అట్లా నెక్స్ట్ మంత్ కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటాడు. నెక్స్ట్ మంత్ 6,000 కట్టాలి కదా, అట్లా ప్రిపేర్ చేసుకుంటూ కరెక్ట్ 12 months కట్టేసిన. ఇప్పుడు ఇక మన బండి అయితే మనకు సొంతం అయిపోయింది. అండ్ ఇప్పుడు దీని మీద ఎలాంటి చిట్లు అంటే ఈఎంఐ తీసుకుందామని ఉండే. ఈఎంఐ తీసుకుంటే వాడు టైం తగ్గట్టు కట్టకుంటే మళ్ళీ పెనాల్టీ పడుతుంది. ప్లస్ మళ్ళీ ఏదైనా చిన్న ఇష్యూలు అయినా మళ్ళీ అంత బండి లేకపోవడం, బండికి ఏమైనా డ్యామేజ్ చేయడం, ఇలాంటివి అంటే నాకు ఇష్టం లేకుండే. సో కడితే నేను నెట్గా తీసుకోవాలి, లేకుంటే బయట అప్పు చేసిన మంచిది, కానీ ఈఎంఐలు తీసుకోవద్దని నేను ఫిక్స్ అయ్యాను. ఆలోచించి అంత కట్టేసి తీసుకున్నాం. ఇప్పుడైతే నాకు ఓన్ అయిపోయింది. అండ్ దీన్ని చాలా అంటే చాలా కష్టపడి ఉన్న బండిని. అండ్ ఆల్మోస్ట్ ఒకప్పుడు స్టార్టింగ్లో దీనికి ఫుల్ ట్యాంక్ కొట్టిస్తుండే, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కాదు కదా. సో చూడండి, పెట్రోల్ కొట్టుకోబట్టి దగ్గర 1 month అవుతుంది. ఏదో అవసరం బట్టి కొట్టుతున్నాం. దీన్ని కూడా అప్పుడప్పుడు చూసుకోవాలి. అండ్ దీన్ని కూడా నేను యాక్చువల్లీ ఎవరికి ఎందుకంటే
కష్టం నాకే తెలుసు, ఎవరికి తెలియదు కదా. అంటే వాళ్ళు ఏమన్నా తీసుకుపోయి అన్ఎక్స్పెక్టెడ్గా అంటే వీలు సరిగ్గా వెళ్ళినా ఆపోజిట్లో వచ్చేవాడు సరిగ్గా రాకుంటే మన బండికి డ్యామేజ్ కదా అని ఎక్కువ ఇవ్వడానికి నేను ఇష్టపడను. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆలోచిస్తాను. ఇదే మామ అసలు ఎంత కష్టపడే వీలైతే ఇదే. దీన్ని ఎంత కష్టపడి ఉందంటే అది చెప్పట్లా అనిపి కొందరు అంటారు మిడిల్ క్లాస్ దీనిది ఏముందిలే, ఏ ఇంతకంటే పెద్ద బండి ఉన్నోళ్ళు ఉంటారు, ఈ దీంట్లో ఏముందిలే అని అనుకుంటారు. కానీ ఈ బండి కొంటే తెలుస్తుంది మామ, అంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్కి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి తెలుస్తుంది 1 lakh అబో బండి కొనాలంటే ఎంత స్ట్రగుల్ ఫ్రీ కావాలి. ఇంకంటే పెద్ద బండ్లు ఉన్నది అనుకుంటారు, జస్ట్ ఇది ఎంతే ఉంది 1,30,000 బండే కదా, దీనికి పెద్ద ఏదో వీడియోనా అని అనుకుంటారు. కొంటే తెలుస్తుంది మామ, కష్టపడి కొంటే తెలుస్తుంది. అండ్ ఇదే మామ మన వీడియో. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ వీడియో లాస్ట్లోకి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పరాకుంటా మరి బాయ్.